గుడ్ మార్నింగ్ పిల్లలు. మనము వృత్తం గురించి తెలుసుకుందాం, సరేనా? సరే, ఇదేంటిది? గాజు ఎలా ఉంది? రౌండ్ గా ఉంది. ఎలా ఉంది? రౌండ్ గా ఉందా? చూడు లక్కీ, ఎలా ఉంది? రౌండ్ గా ఉందా? మేఘనా చూడు నువ్వు. ఎలా ఉంది? రౌండ్ గా ఉంది. రౌండ్ గా ఉంది. గుండ్రంగా రౌండ్ గా ఉండే ఆకారాలని వృత్తము అంటారు. ఏమంటారు? వృత్తము అంటారు. ఉండే ఆకారాలను ఏమంటాము? వృత్తము. వృత్తాకారంలో ఉందని అంటాము వృత్తము. ఏమంటాము? గాయత్రి చెప్పు, ఏమంటాం? వృత్తము. చెప్పండి అందరూ, ఏమంటాం? ఉంది, వృత్తాకారంలో ఉంది కదా. ఇది ఏ ఆకారంలో ఉంది? మనం రోజు ఎలా కూర్చుంటాము? రౌండ్ గా కూర్చుంటాం కదా. ఈ రౌండ్ గా కూర్చునే దాన్ని ఏమంటాము? ఏమంటాము? వృత్తము. ఇది ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది కదా. మరి ఇది ఏంటిది? ఇదేంటిది? టైరు. టైరు ఏ ఆకారంలో ఉంది? ఉంది కదా. ఇదేంటిది? పైసలు కదా. మరి ఇప్పుడు పట్టుకొని చూసారు కదా. మరి పైసా కూడా ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది. ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది. ఇవి ఏ ఆకారంలో ఉన్నాయి? ఏ ఆకారంలో ఉన్నాయి? వృత్తాకారంలో ఉన్నాయి. ఇదేంటిది? వృత్తము. ఇదేంటిది? ఏంటిది? వృత్తాకారంలో ఉంది కదా. గాజు ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది. ఎలా ఉంది? వృత్తాకారంలో ఏముంటది? బొట్టు ఉంటది. ఇంకా ఏమున్నాయి? వృత్తాకారం గాజులు ఉన్నాయి. వృత్తాకారంలో ఏమున్నాయి? ఏమున్నాయి? గాజులు ఉన్నాయి వృత్తాకారంలో. చపాతీలు ఉంటాయా వృత్తాకారంలో? ఓ, వెరీ గుడ్. ఇదైతే వీటిని ఏమన్నాం మనం? ఇదేంటిది? వృత్తం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.